వర్షిప్లు చేస్తాం కానీ వర్షిప్ బాగా దాన్ని ఏమంటారంటే స్తుతి ఆరాధన అంటారు. ఏంటట? స్తుతి ఆరాధన అంటున్నాను. స్తుతి ఆరాధన అంటే నేను అడుగుతున్నాను, బాగా వినండి. స్తుతి ఆరాధన స్తుతిగా ఉండాలి అంటే ఎప్పుడంటే చెప్పనా, నీది చెప్పండి న్యాయము యథార్థత ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు వర్షిప్లో నిజమైన స్థుతి ఉంటుంది. వీడు పచ్చిబూతులు మాట్లాడేసి, వీడు పనికిమాల మాట్లాడి దొంగ సంపాదనలు సంపాదించేసి, వీడు దొంగ రాళ్ళు దొంగ కొలతలన్నీ వేసేసి, వీడు అన్యాయంగా రూపాయి సంపాదించి అక్కడికి వచ్చి ఆరాధన స్తుతి ఆరాధన అంటే సుత్తి ఆరాధన. అది గుర్తెట్టుకోండి. సుత్తి ఏ ఆరాధన? అది సుత్తారాధన చేస్తున్నావు నువ్వు. దేవుడు అన్నాడు, ఎవడికి కావాలరా నీ పాట నాకు నచ్చాలంటే ముందు నువ్వు జాగ్రత్త. నీకు గమకాలు తెలుసా, నీకు స్వరాలు తెలుసా, నీకు పర్యాయ పదాలు తెలుసా, నీకు రాగాలు వాకల్స్ ఇవన్నీ తెలుసా అని దేవుడు అడిగేది తెలుసా? జెన్యూన్గా ఉన్నావా లేదా అది అడుగుతాడు. న్యాయం జరిగిస్తున్నావా లేదా? ఇదేం చేయకుండా వచ్చేసి లింగులింగం తయారైపోయి ఈ మధ్య వర్షిపుల పేరు ఎంత అడవడ జరుగుతుందండి. స్తుతి దేవుడు అంటాడు సుత్తి అంటాడంతా. ఈడు అబద్ధాల్లో సుత్తి, ఈడు సంపాదించడంలో సుత్తి. చెప్పండి, సోయింగ్ అనమాట. గాలి కొడుతున్నారు దేవుడికి.